ఇంకా టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోతాము. ఇంకా ఇది వచ్చేసి మేము బత్తలపల్లి ఫ్లైఓవర్ ఉంది కదా, కొత్తగా రెడీ చేశారు, అక్కడైతే కొద్దిసేపు అయితే ఆగామన్నమాట. ఎందుకో ప్రశాంతంగా ఉంది అనిపించి ఇక్కడైతే ఆగాము. ఇక్కడ చూసారా ఎంత గాలి వస్తుందో, నా జుట్టు చూడండి ఎలా అయిపోతుందో అసలు. ఇంకా చిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. పిల్లలైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళారనమాట. మేము వచ్చేసరికి ఒక 10:30, 11 ఏమో అయ్యింది. ఇంకా ఆ టైంలో అయితే చిన్ని అయితే పూజ చేస్తుంది. ఇంకా పొద్దున్నే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించి ఆ పని చేసుకునేసరికి ఈ టైం అయిపోయిందంట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ పిల్లల్ని స్కూల్ నుంచి పిలుచుకొని రావడానికి నేను కూడా వెళ్ళాను అనమాట. ఇంకా నేను పండు చేరిన ఫస్ట్ టైం అనమాట నేను ఈ స్కూల్లోకి అయితే రావడము. చిన్ను వచ్చేటప్పుడు అయితే నేను చాలాసార్లు అయితే వచ్చాను. ఇంకా పండు నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంకా పండు వచ్చిన తర్వాత చిన్ను కూడా వచ్చాడు. వచ్చి రాగానే అమ్మ ఏది, బాబాయ్ ఏడి అని అడిగారు వీళ్ళు. ఇంకా నేను రాలేదు వాళ్ళు అని చెప్పగానే వీళ్ళైతే నమ్మలేదన్నమాట. ఎందుకంటే ఎవరో ఒకరు రాంది, నేనైతే రానని వీళ్ళకి కూడా తెలుసు అనమాట. అందుకు వీళ్ళైతే అస్సలు నమ్మలేదు, రాలేదు వాళ్ళు అన్నా కూడా. ఇంకా మా అమ్మనైతే పడుకోండి దాన్ని లేపి ఆడుకుంటుంది పండు. ఇంకా బాబాయ్ దగ్గరికి కూడా మళ్ళీ వెళ్ళి చూస్తూ ఆడుకుంటుంది. పండు బాబాయ్కి అయితే చాలా క్లోజ్ అనమాట, బాగా ఆడుకుంటూ ఉంటారు ఇద్దరు. ఇంకా పిల్లలందరూ రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మేము 5:30కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మేము ఫస్ట్ బైక్లోనే వెళ్ళాలనుకున్నాము, కానీ వర్షం పడుతుందనేసి మా మామ అయితే ఆటో అయితే మాట్లాడాడు. అంటే ఇది తొందరగా అట్లా జరిగిపోయిందనమాట. ఏది ప్లానింగ్ లేకోకుండా మేమైతే వెళ్తున్నాము. అసలు మేమేమనుకున్నామంటే ఫస్ట్లోనే మనం వెళ్ళి రూమ్ తీసుకుందాము, తర్వాత వీళ్ళు వస్తారు అనుకున్నాము బైక్లో. కానీ అది ఎట్లట్లో తిరిగి అట్లా జరిగిపోతుందన్నమాట. ఇంక ఇక్కడ చూడండి, అసలు అనంతపూర్ దాటిన తర్వాత అనుకుంటా చాలా అంటే చాలా పచ్చగా ఉన్నాయన్నమాట ఇక్కడ పొలాలైతే. ఎంత బాగా అనిపించిందో అసలు. ఇంకా ఇక్కడ చూడండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ మేము ఫస్ట్లోనే బైక్లో ఎందుకు వెళ్ళాలనుకున్నామంటే మా ఆయన చూడలేదు అన్నమాట కసాపురము, ఇంకా మా మామ కూడా చూడలేదు. ఇంకా మేమైతే రూట్ కూడా తెలియదు కదా అనేసి మేము పొద్దున్నే వెళ్దాం అనుకున్నాము. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి 8 ఏమో అయింది టైము. ఇంకా మేము వచ్చి రాగానే మాకైతే రూమ్స్ అయితే ఇచ్చారనమాట. అంటే వాళ్ళు వస్తున్నారనమాట అడుక్కుంటూ రూమ్ కావాలనేసి. మేము అయితే ఒక చిన్న రూమే తీసుకున్నాము. బాగానే ఉంది, కానీ మన ఇంట్లో ఉన్నంత ఏమంటారు కంఫర్ట్ అయితే అక్కడ దొరకదు కదా. మాకైతే ఏం చేయాలన్నా కూడా ఎట్లెట్లో ఉందన్నమాట. అంటే నీట్గా ఉంది, కానీ ఫుడ్ తినాలన్నా లేకపోతే పడుకోవాలన్నా కూడా మాకు కంఫర్ట్ లేదు ఇక్కడ. నాకు చిన్నకైతే అనిపించింది, ఇంకా మిగతా వాళ్ళకి ఎలా అనిపించిందో మాకైతే తెలీదు. ఇంకా ఇక్కడ బాల్కనీ అయితే కూడా బాగుంది పెద్దగానే. రూమ్స్ అయితే ఇవన్నీ రూమ్సే. అసలు మేమైతే రూమ్సే దొరకేమో అనుకున్నాము. ఇంకా ఇక్కడ పొద్దున్నే 3కే లేచి అందరం అయితే ఇంకా రెడీ అయిపోతున్నాము దర్శనానికి అయితే వెళ్ళడానికి. ఇంకా నేను అమ్మ చిన్ని కట్టుకున్న శారీస్ అయితే 3 సేమ్ అన్నమాట. ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను. నా బ్లౌజెస్ అన్నీ నేనే స్టిచ్ చేసుకుంటాను. ఇంకా మేమైతే మార్నింగే లేచామన్నమాట. మేము ఎప్పుడు లేచామో పిల్లలు కూడా అప్పుడే లేచారు. ఇంకా ఇలాగైతే రెడీ అయిపోయామన్నమాట. మీకు గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము టెంకాయలు అయితే తీసుకుంటున్నాము. ఇది తులసి ఆకుది ఉంది కదా మాల, ఇది వచ్చేసి 50 అనుకుంటా, 50 రూపీస్. ఏం తీసుకోవాలన్నా కూడా ఇక్కడ హై రేట్లు అనమాట. అసలు అంటే గుడి దగ్గర ఇంకా అన్నీ తెలుసు కదా, ఇంకా ఏ తీసుకోవాలన్నా కూడా రేట్లు అయితే చెప్తారు బాగానే.
ఇంకా పొద్దున్నే కూడా చినుకులు అయితే పడుతున్నాయి. ఇక్కడ క్లైమేట్ అయితే చల్లగా చాలా చలి పెడుతుంది. ఇంకా మార్నింగ్ అయితే మేము 5కి ఏమో దర్శనం అయిపోయింది. మాకు 5కి వెళ్ళాము, 7కి ఏమో దర్శనం అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చిన్ని నాకైతే గోధుమలు అయితే పోస్తుందన్నమాట. ఇక్కడ మాకు ఇప్పుడు 7 ఇయర్స్లో ఉందన్నమాట మ్యారేజ్ అయ్యి, 7 ఇయర్స్లోకి పడింది. అందుకు గోధుమలు పోస్తే మంచిది అని వేరే వాళ్ళు చెప్పారని అమ్మ అయితే గోధుమలు అయితే పోస్తుంది మాకు. ఇంకా అమ్మ పోయకూడదు కదా అనేసి చిన్నితో అయితే అమ్మ పోపిస్తుంది. అంటే అమ్మనే అనమాట, అంతా అమ్మే తీసుకొని వచ్చింది, కానీ చిన్నితో పోపిస్తుంది అనమాట. మీరు ఆల్రెడీ నాకు ఒడిబియ్యం వ్లాగ్లో చూసింటే అప్పుడు కూడా చిన్నినే పోసింది నాకు. ఎందుకంటే డాడీ లేడు కదా, అందుకు అమ్మ అయితే పోయలేదన్నమాట. ఇంకా అన్నీ ఇంకా చిన్నినే చూసుకుంటుంది. అంటే ఏమన్నా నాకు చేయాలి అనుకున్నప్పుడు. ఇంకా ఇక్కడైతే చిన్ని నాకు అది గోధుమలు అయితే పోస్తుందన్నమాట. ఇదైతే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నచ్చుతుంది.
ఇంకా చిన్ని పెట్టేసిన తర్వాత అయితే అమ్మ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మాకైతే ఒకటే అనమాట ఫీలింగ్ ఏంటంటే మాకి అంటే ఏమన్నా జరిగేటప్పుడు అమ్మ పెట్టకూడదు చేయకూడదు అంటారు కదా, అప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. అదొక్కటే నాకు ఎట్లో అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్ని వాళ్ళకి 9 ఇయర్స్లో ఉంది అనుకుంటా, 9 ఇయర్స్లో ఉంది. అందుకు ఇప్పుడు అమ్మ అయితే ఒడిబియ్యం అయితే పోస్తుందన్నమాట వీళ్ళకి. అమ్మ అయితే ఖచ్చితంగా ఇట్లా అంటే అమ్మ చేయాల్సినవి అయితే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అయితే చేస్తూనే ఉంటుంది. ఇంకా చిన్ని కూడా ఇక్కడ ఒడిబియ్యం అయితే పోస్తుందన్నమాట. ఇంకా ఒళ్ళోకి కూడా ఒకటే శారీ అనమాట, నాకి చిన్నికి అంటే సేమ్ శారీసే తీసుకున్నాము, మామూలు శారీసే జార్జెట్వి. ఇంకా ఇక్కడ ఏమనుకోకండి ఇట్లా ఎలా పడితే అలా పెట్టారని. మన ఇంట్లో అయితే మనం ప్లేట్స్లో అట్లా పెట్టుకుంటాము, ఇక్కడ మనం ఏమీ తెచ్చుకోలేదు కాబట్టి ఇలా పేపర్ కవర్ మీద అట్లా పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆయన ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను నేను. ఇంక ఇక్కడైతే చిన్ని ఒడిబియ్యం కట్టుకున్న తర్వాత ఇంకా మా మామది మా చిన్నిది అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. ఇంకా వీళ్ళైతే మధ్యలో ఏదో సెటైర్స్ వేసేసుకుంటూ నవ్వుకుంటున్నారనమాట మా ఆయన మా మామ అయితే. ఇంకా ఇక్కడ ఒక చిన్న పిక్. ఇంకా గుడి దగ్గరకు వచ్చిన తర్వాత అయితే ఇంకా బియ్యం అయితే తీసేసుకుందాము అని వచ్చామన్నమాట. అంటే మనం రూమ్ దగ్గర నుంచినే బియ్యం అయితే వేసుకొని వచ్చామన్నమాట. అందుకు ఇంకా గుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ విప్పుకుంటున్నాము. మనకి కెమెరా అయితే లోపలికి అయితే అలో లేదండి, అందుకు నేనైతే బయట నుంచినే చూపిస్తున్నాను టెంపుల్ అయితే. ఇంకా మనకి ఫస్ట్ వెళ్ళగానే మనకి ఇక్కడ చిన్నది ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. వాటర్ ఫౌంటైన్ అయితే పెట్టారు దీనికి అయితే ఆంజనేయ స్వామి దగ్గర. మనకైతే అంటే టెంపుల్లో అయితే చాలా బాగుంది, కానీ కెమెరా అలో చేసి ఉంటే బాగుండేది. అంతే అంతా చూపించేదాన్ని అనమాట నేను. ఇంకా ఇక్కడ మనకి లోపలికి ఎంట్రీ అయితే 10 రూపీస్ అనమాట ఫీజు అయితే. టికెట్ 10 రూపీస్ తీసుకొని నార్మల్ దర్శనం అయితే వెళ్ళచ్చు. మనము ఆకు పూజ అలాంటివి కట్టుకోవాలంటే 150 అనుకుంటా, నేనైతే సరిగ్గా చూడలేదు. మనకి ఎంట్రీ ఫీజు అయితే 10 రూపీసే. మనకైతే ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి నెట్టికంటి ఆంజనేయ స్వామి అనమాట. అంటే మనకి ఇక్కడ హాఫే కనిపిస్తుంది అనమాట ఆంజనేయ స్వామి. అంటే ఒక పక్కకి తిరిగి ఉంటాడనమాట ఆంజనేయ స్వామి. అందుకు ఇక్కడ అయితే నెట్టికంటి ఆంజనేయ స్వామి అని పేరైతే వచ్చిందనమాట. అంటే ఒక కన్నే కనిపిస్తుంది అనమాట మనకి.
అందుకు అలా పేరైతే వచ్చిందనమాట. ఇంకా మేమైతే గుడి దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ షాపింగ్ అయితే చేస్తున్నాము. అంటే మేమేం పెద్దగా షాపింగ్ అయితే ఏం చేయలేదులేండి ఈసారి. ఇక్కడ చిన్ని వాళ్ళైతే ఆంజనేయ స్వామిది అయితే ఫోటో తీసుకుంటున్నారు. రాగి దాని మీద ఇలాగా రాసి పెట్టింటారు కదా, అదైతే తీసుకుంది. ఇంకా మేమైతే ఏం తీసుకోలేదు, ఓన్లీ లడ్డు అవైతే తీసుకున్నాము. ఇంకా మేము రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఇంతమంది వస్తున్నారు కదా, అంటే మనకి హోటల్స్ కూడా ఎక్కువ లేవన్నమాట. ఇక్కడ మనం ఏమన్నా తినడానికి వెళ్ళాలనుకున్నా కూడా చాలా దూరం అయితే వెళ్ళాలి, అంటే టౌన్లోకి అయితే వెళ్ళాలన్నమాట. మనకి దగ్గరలో అయితే ఇక్కడ ఏమీ దొరకట్లేదు అసలు, అంటే తినడానికి టిఫిన్లు కానీ లేకపోతే అన్నం భోజనాలు అట్లాంటివి ఏంటివి దొరకట్లేదు అనమాట. ఇంకా మేమైతే అందుకు అంటే మాకు ఈ వర్షంలో ఆ బురదను చూసి అసలు ఇక్కడ ఉండే హోటల్స్లో చిన్న చిన్న హోటల్స్లో కూడా తినాలనిపించట్లేదు అనమాట. అందుకు మేమైతే ఇంకా బయలుదేరాము అన్నీ ప్యాక్ చేసుకొని. ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే తిందాంలే అనేసి మేము వెళ్తున్నాము. మేము వచ్చినప్పటి నుంచి ఇక్కడ చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా అందుకు మేమైతే వెళ్ళే దారిలో ఎక్కడైనా తిందాంలే అనేసి అయితే వెళ్తున్నాము. అసలు చెప్పులు లేకోకుండా బయటికి రావాలని కూడా అనిపించట్లేదు ఇక్కడైతే. అంటే రోడ్స్ కూడా వేయలేదన్నమాట ఇక్కడ. అంటే టెంపుల్ అయితే బాగా డెవలప్ చేశారు, కానీ అంటే ఇక్కడ రోడ్లు అట్లాంటివి బాగా వేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకైతే. ఇంకా మేము ఆటోలో అయితే వెళ్తున్నాము. చిన్ని అయితే ముందు రోజు ఎలా కూర్చుందో అదే ప్లేసే చిన్ని అయితే తీసుకుంది. చిన్నినే కదా మాకందరికన్నా హైట్ తక్కువ ఉంది, అమ్మ కూడా ఉంది అనుకోండి. ఇంకా చిన్ని అయితే కూర్చుంటుందన్నమాట అక్కడే. ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే ఇక్కడ దోశ అయితే తీసుకున్నాము. పండు అయితే ఫుల్గా నిద్రపోతుంది. మేము లేచినప్పుడు లేచిందనమాట పండు, అందుకు నిద్రపోతుంది. ఇంకా మా ఆయన అయితే దోశ అయితే తెచ్చిస్తున్నాడు. వాళ్ళైతే అక్కడికే వెళ్ళి తింటున్నారు. మాకు ఇక్కడ ఆటోలోకి తెచ్చిచ్చారనమాట. దోశ అయితే చాలా బాగుంది. ఇట్లా రోడ్ సైడ్ దోశ అయితే చాలా ఇష్టం అనమాట నాకైతే. అంటే ఇట్లా ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా బండి మీద దోశ అట్లా వేయడం అక్కడ అనమాట. ఇంకా మేము వెళ్తూ ఇక్కడ ఒక చెరువు మాదిరి కనిపించింది అనమాట. కాలువ అంటే నీళ్ళు పారుతూనే ఉన్నాయన్నమాట ఇక్కడ, అది కనిపించింది. అందుకు మేమైతే వెళ్దాము ఒకసారి, బాగుంది కదా అనేసి అయితే ఇక్కడికి వచ్చాము అనమాట. క్లైమేట్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఇక్కడ వర్షానికి ఇదంతా అంటే కోసుకొని పోయిందనమాట నేలంతా మొత్తము. ఇక్కడంతా ఇసుకంతా ఏర్పడింది చూడండి. అసలు కాలు పెడితే దూరిపోతున్నాయి అన్నమాట కాళ్ళు. చూసారు కదా నీళ్ళు ఎంత బాగా పారుతున్నాయో. ఫ్రెష్ వాటర్ అనమాట ఇదంతా కూడా, వర్షం పడి అలాగా వచ్చినవి. ఇంకా ఇక్కడ చినుకులు పడుతూనే ఉన్నాయి, మీకు కనిపిస్తూ ఉంటుంది వాటర్లో చూస్తే కదా. చూసారు కదా వాటర్లో ఎంత బాగా కనిపిస్తుందో వర్షం పడుతున్నది. ఇంకా మా వాళ్ళు అయితే నీళ్ళతో అయితే ఆడుకుంటున్నారనమాట. మా మామేమో నన్ను దాంట్లోకి దొబ్బేస్తాను అని భయపడిస్తున్నాడు. నాకైతే వాటర్ అంటే చాలా భయం అసలు, కానీ నీళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట. ఆ నీళ్ళలో దిగాలంటే మాత్రం భయం అనమాట నాకు. ఇంకా వీళ్ళైతే ఇక్కడ రీల్స్ అయితే చేస్తున్నారు. ఇంకా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మా ఆటో స్టార్ట్ అవ్వట్లేదు అనమాట. అంటే మాతో పాటు వచ్చాడు కదా అన్నదైతే కాదంట ఇది ఆటో, వేరే వాళ్ళది తీసుకొని వచ్చాడంట. అందుకు అది ఎందుకు ఆఫ్ అయిపోతుందో ఆయనకు కూడా తెలియట్లేదు. అందుకు అది ఆఫ్ చేసినప్పుడల్లా మేము ఇలా తోసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇదండి మా కసాపురం వ్లాగ్. ఇంక ఇక్కడ వాటర్తో ఇలాగ స్లో మోషన్లో అయితే నేను ఒక రీల్ అయితే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇది ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.